హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శైలు ప్రవీణ్ కిచెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయాక ఇంకా కాసేపు టీ తాగి కూర్చొని ఒక పువ్వు అయితే కాసిందండి. విరజాజి మల్లె అంటారనమాట దాన్ని. ఇవి హైబ్రిడ్ మందారాలంట. ఇవైతే రోజు ఎంచక్కా 2, 3, 4 అలా పూస్తూనే ఉంటాయన్నమాట మనకి. చాలా బాగా పూస్తున్నాయండి పువ్వులైతే. ముగ్గు వేసేదైతే క్లిప్ అయితే తీయలేదు. ముగ్గైతే ఇలా వేసుకున్నాననమాట ఇంటి గుమ్మం ముందు. చాలా బాగా కుదిరిందండి ముగ్గైతే ఈరోజు. చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. నేను ఈ ముగ్గులన్నీ యూట్యూబ్‌లో చూసి ఏసుకుంటా ఉంటాననమాట. నాకీ టైం పాస్ కానప్పుడు అలా బుక్‌లో వేసుకుంటా ఉంటాను. శ్రావణ మాసం అయితే మొదలైంది కదా! ఇంకా అందుకోసమే ఇంట్లో, బయట, కింద అంతా బుసైతే కొట్టిచ్చేసానండి మా మేడ్‌తో. ఇంకా అమ్మాయికి కాస్త ఫీవర్‌గా ఉందని చెప్పిందనమాట. యాక్చువల్‌గా అయితే నేను విండోసు, డోర్సు అవన్నీ క్లీన్ చేయమని చెప్పాననమాట. ఇంకా ఇంట్లో కిచెన్‌వి గూడా కొన్ని క్లీన్ చేసిచ్చిపో అని చెప్పాను. ఇంకా అమ్మాయికి కుదరలేదంట. ఇంక అందుకోసమని నేను ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటూ వచ్చాననమాట. మార్నింగ్ కొన్ని, ఆఫ్టర్‌నూన్ కొన్నైతే చేసుకున్నాను. శ్రావణ మాసం ఇంగ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ప్రతి ఒక్క మంతు ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయండి. నాగుల పంచమి, తర్వాత వినాయక చవితి, దసరా ఇవి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మంత్‌కోటి మనకి ఫెస్టివల్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. అందుకోసమని చాలామంది శ్రావణ మాసం రాకముందే ఇండ్లు అనేది క్లీన్ చేసుకుంటారనమాట. మీరు క్లీన్ చేసుకున్నారో లేదో శ్రావణ మాసంకి ఇండ్లు నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే నేను పర్టిక్యులర్‌గా ఫెస్టివల్స్ అని కాదండి. నేను మంత్‌కోసారి అలా అయితే కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాననమాట. ఆఫ్టర్‌నూన్ కొన్ని, మార్నింగ్ కొన్నైతే అలా నాకు టైం ఉన్నప్పుడు అలా కొన్నైతే క్లీన్ చేసుకొని సర్దుకుంటా ఉంటాననమాట. కిచెన్ ఒకటే అండి. ఇంకా బట్టలైతే మనం బట్టలు ఎప్పుడు ఆరేసినంగా ఉంటాయి గదా! అవైతే ఎప్పటికప్పుడు ఇంకా సర్దుకుంటూనే ఉంటాననమాట. ఇంక అంతే అండి. ఏదో ఒక పని ఉంటనే ఉంటది గదా! అందులో ఈ పండగలంటేనే పెద్ద పనండి బాబు అసలు. చెప్పలేమనమాట. ఆ పండగలు, ఈ పండగలు ఈ మంత్ నుంచి స్టార్ట్ ఆగస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ వరకు మనకి ఫెస్టివల్సే అనమాట. ఇంకా సెల్ఫ్‌లోనేటివైతే అన్నీ క్లీన్ చేసేసానండి. అవి స్టీల్‌వి తొందరగానే క్లీన్ చేసుకోవచ్చండి. గ్లాస్‌వి అనమాట. ఎందుకు తీసుకున్నాను ఈ గ్లాస్‌వి అన్నట్లా ఉందనమాట. చిన్నగా మనం ఒక్క ఏసినా కూడా బ్రేక్ అయిపోతాయి ఇవి. చాలా కేర్‌ఫుల్‌గా అయితే మనం క్లీన్ చేసుకోవాలవి. దీని దగ్గరే అండి గ్లాస్ దగ్గరే అనమాట నాకు చాలా టైం తీసుకుంది. ఎందుకంటే అవి మనం రఫ్ అండ్ టఫ్‌గా క్లీన్ చేసుకునేకైతే రావన్నమాట అవి. ఇంకా అవి ఒకదాని తర్వాత ఒకటైతే నిదానంగా చేసుకున్నాననమాట. దానికే నాకి ఒక 1 అవర్ అయితే పట్టిందండి. మామూలుగా వీడియో షూట్ చేయకోకుండా నేను 40 మినిట్స్‌లో అయితే క్లీన్ చేసుకొని సర్దేసుకుంటాననమాట. ఒక పక్క వీడియో తీస్తూ ఇంకా ఇవి క్లీన్ చేసుకుంటూ నాకింక ఆల్మోస్ట్ ఇవన్నీ నాకు 2 ½ అవర్ అయితే కంప్లీట్‌గా 3 అవర్స్ అయితే పట్టిందండి నాకి. ఇవి మార్నింగ్ చేసుకున్నానండి. కన్నయ్య ఇంకా ఉన్నాడనమాట. కన్నయ్యని పట్టుకొని ఇంకా కన్నయ్యకి సాంగ్స్ అయితే పెట్టాననమాట మొబైల్‌లో అయితే. ఏమైతదంటే స్టీల్‌వున్నా పర్లేదు గానీ గాజువి గదా! తీసుకొని కిందేసినా అవి పగిలిపోతాయి. పగిలిపోని దానికి ఏం బాధ గాదు గానీ అవి ఎక్కడ కాళ్ళకు గుచ్చుకుంటాయనేదే అనమాట భయం నాకి. అందుకని ఇంగ వాడికి సెల్లు పెట్టాను. ఇంగ ఇవైతే నేను క్లీన్ చేసుకున్నాననమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అయిందండి. 11కి స్టార్ట్ చేశాను. గోధుమ పిండండి ఇది. ఇది ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదనమాట. కింద ఉన్న రైస్ బ్యాగ్ మీదనైతే పెట్టింటి. ఇంకా ఇది స్టీల్‌ది ఖాళీగానే ఉందని ఇందుట్లో అయితే పెట్టాను. ఇది పైన పెట్టానండి. పైన పెట్టాననమాట. నాకేమైందంటే ఇవి పైన పెట్టినందుకు నాకు తీసుకోవడానికి కాస్త ఇబ్బందయిందనమాట. ప్రతిసారి చైరేసుకొని తీసుకుంటా ఉండాలా. ఇంగ తప్పదు గదండీ! ఇంగ కొన్ని కావాలంటే మనం కొన్ని ఇలా పెట్టుకోవాల్సిందే అనమాట. అందులో ఇవి పెట్టుకునిక ప్లేస్ లేదనమాట ఇంగ. అవి ఏవి పైన పెట్టినా, ఏవి కింద పెట్టినా ఇబ్బందే అనమాట. ఇంగేం చేద్దాం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇది గులాబ్ జామ్ అండి.
చాలా డేస్ అయిందనమాట. ఇది డేట్ ఉందో లేదో చూసి ఇది చేసుకోవడమో, లేదా పాడేయడమో ఏదో ఒకటి చేయాలనమాట ఇది. మా వారొస్తే నాకైతే పెద్దగా స్వీట్స్ అయితే చేయడానికైతే రాదు. మా వారైతే చాలా బాగా చేస్తారండి గులాబ్ జాము. ఈసారి మా వారు గులాబ్ జామ్ రెసిపీ చేస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి మీతో అయితే. ఇంక ఇవన్నీ సినిమన్ రోల్ అండి, దాల్చిన చెక్క అనమాట. ఇవన్నీ మా వారు ట్రిప్స్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. అక్కడ కొన్ని డీమార్ట్‌లో కొన్ని ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అలా మసాలావైతే తీసుకొస్తా ఉంటారనమాట. ఇంక ఇవన్నీ ఇలా సర్దుకుంటున్నాను. ఇవి స్పైసెస్ అయితే మేము ఎక్కువైతే యూజ్ చేయమండి. ఎందుకంటే అవి ఎక్కువ యాసిడిటీని ఫార్మ్ చేస్తాయి గదా! అందుకే మేము ఎక్కువగా యూజ్ చేయమనమాట అవి. అన్ని స్టీల్ కంటైనర్స్‌లో అయితే అన్నీ ఫిల్ చేసేసానండి. ఇంకా ఇక్కడ పెట్టాలనమాట. అది స్టూలేసుకొని పెడుతున్నా అనమాట. అందుకే అనమాట కొన్ని ఇక్కడ స్టీల్ కంటైనర్స్‌లో ఈ మధ్య పెట్టడం చాలా వరకు ఇది చేశాననమాట. మనం పాతింట్లో ఉన్నప్పుడైతే అన్నీ యూజ్ చేసుకునేదాన్నండి. ఎందుకంటే మనకు సెల్ఫ్ అప్పుడు అందుబాటులో ఉండేదనమాట. ఈ సెల్ఫ్ అనేది కాస్త పైనుంది గదా! ఇంకా నాకి అందుకోవడానికి కాస్త ఇబ్బందయిందని నేను అన్నీ ప్లాస్టిక్ కంటైనర్‌లోనే వేసుకున్నానండి. అదే టప్పర్‌వేర్ డబ్బాలలో. ఇంకా ఇవైతే ఇలా పెట్టుకున్నాను. ఇలా అయితే సర్దుకున్నాను. ఈ గాజు కంటైనర్స్ అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి. చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకున్నాననమాట. ఏం చేద్దాం కాస్త మిస్ అయినా కూడా అవి కింద పడి బ్రేక్ అయిపోతాయి. ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేశాను తిని. 3 అయితే అయిందనమాట. కన్నయ్యని పడుకోబెట్టేసి వచ్చాను. ఇంకా జార్స్ అన్నీ క్లీన్ చేశాను. అవన్నీ ఫ్యాన్ కిందైతే ఒకసారి ఆరబెట్టేసాననమాట. అవన్నీ వీడియో అయితే క్లిప్ అయితే తీయలేదండి. వీడియో చాలా లెంతీ అవుతుందని ఓన్లీ ఫిల్ చేసేది ఒకటే చూయించాననమాట. మొన్న డీమార్ట్‌లో అయితే కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ అయితే తీసుకొచ్చాను కదా! కందిపప్పు అవి ఇవి అన్నీ. అప్పుడైతే పోసి పెట్టలేదండి. ఎందుకంటే ఒకటేసారి క్లీన్ చేసుకున్నాక అన్నీ ఫిల్ చేసుకుందాంలే అని ఇంకా ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా! అందుకే ఇవన్నీ ఫిల్ చేసుకుంటున్నా అండి. కందిపప్పు, పల్లీలు, పప్పులు ఇంకా అన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే ఫిల్ చేసుకున్నాననమాట. కొన్ని ఉండేటివి అలాగే పెట్టాననమాట. ఓన్లీ క్యాప్స్ ఒకటే క్లీన్ చేసుకున్నాను. కొన్ని వాటికైతే డీమార్ట్ హాల్ అని చేశాను కదండీ! ఆ వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నాకు లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించండి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. ఇది 1 అవర్‌లో అయ్యే పని నాకు దాదాపు 3½ అవర్ అయితే పట్టిందండి. మార్నింగ్ 3 అవర్స్, ఆఫ్టర్‌నూన్ 3 అవర్స్ అయితే పట్టిందనమాట. ఒక పక్క వీడియో తీస్తూ, ఒక పక్క అన్నీ సర్దుకుంటూ చాలా పనైతే ఉంటదండి. అలా అనమాట. నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నానో కూడా నా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైతే శ్రావణ మాసంలో హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇదే అనమాట. ఇలా అయితే ఇంకా ఫైనల్‌గా అయితే సర్దేసుకున్నాను కిచెన్‌నైతే. వాషింగ్ మిషన్ నుంచయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. ఇది మేము అమెజాన్‌లో తీసుకున్నామనమాట. క్రెడిట్ కార్డ్ అయితే కాదండి. మేము డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అమౌంట్ అయితే పే చేసామనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 37,000 అండి. మాకు ఆఫర్‌లో అయితే 30,000కి వచ్చిందనమాట. ఇది ఎక్స్చేంజ్ అన్నారనమాట. మాది పాత వాషింగ్ మిషన్ అయితే ఎక్స్చేంజ్ కిందైతే పెట్టింటిమి. కానీ వాళ్ళు అది వద్దన్నారనమాట. తీసుకోలేదు. ఇంక ఇది అనమాట. మాకు 30,000కి అయితే వచ్చిందండి. దీని రియల్ ప్రైస్ అయితే 37,000 అండి వాషింగ్ మిషన్ అయితే. దాని కెపాసిటీ వచ్చేసి 8 కేజెస్ అండి అది. ఇంకా నెక్స్ట్ డే అండి నాగల పంచమి రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. మొత్తం అయితే వ్లాగ్ షూట్ చేయలేదండి. ఓన్లీ పూజ, నైవేద్యాలు ఒకటే షూట్ చేశాననమాట. ఇంకా ఇది అండి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోకైతే. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంక అందరికైతే బాయ్.